Jai Shri Ram. So, paradox is a word that we already discussed. This is the GRE verbal class, and today is, I think, May 28th, 2024. Okay. We are revising a lot of words. Paradox and irony we discussed. Paradox means self contradictory but true. Irony means if a fire engine catches fire, that is irony. Irony is actually paradox plus humor plus sarcasm. అంటే వ్యంగ్యము వెటకారము. విక్టోరియన్ వాల్యూస్ అంటే వెరీ ప్రూడిష్, PRUDISH, ప్రూడ్ PRUDE రాసుకో, PRUDE, ప్రూడరీ. దాని ఇన్ఫ్లెక్షన్ అంటే అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ ద నౌన్ ఫామ్, అడ్జెక్టివ్ ఫామ్, వర్బ్ ఫామ్, వాట్ ఎవర్ ఫామ్. సో ఇన్ఫ్లెక్షన్ అన్న వర్డ్కి ఒక మీనింగ్ ఈజ్ చేంజ్ ఇన్ ద వేవ్ లెంత్. ఇన్ఫ్లెక్షన్ అంటాం. సో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అన్న ఫ్రేజ్కి మీనింగ్ వేరు. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే ఎన్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. వాటర్ షెడ్, WATERSHED, ఎ వాటర్ షెడ్ ఇన్ మై లైఫ్ అన్నామంటే అన్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. వాటర్ షెడ్కి లిటరల్ మీనింగ్ ఈజ్ రిజర్వాయర్. నాగార్జున సాగర్ దగ్గర ఉన్నదాన్ని వాటర్ షెడ్ అనొచ్చు, అంటే రిజర్వాయర్. ఒక వర్డ్ వాటర్ షెడ్ చూడు, ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్, నైస్ వర్డ్. వాటర్ షెడ్ అంటే ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్. సో మాడ్యులేషన్ అంటాం. ఇన్ఫ్లెక్షన్, మాడ్యులేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ద వేవ్ లెంత్, డిజిటల్ నుంచి అనలాగ్కి పోతే. కానీ ఇన్ఫ్లెక్షన్ అన్న వర్డ్ గ్రామర్లో వాడితే అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ ద పొజెసివ్ ఫామ్, నౌన్ ఫామ్, అడ్జెక్టివ్ ఫామ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇక్కడ విక్టోరియన్ వాల్యూస్ అన్న ఫ్రేజ్ నేను డిస్కస్ చేస్తున్నా. విక్టోరియన్స్ ఆర్ విక్టోరియన్ వాల్యూస్ రెండు వర్డ్కి మీనింగ్ ఏంటంటే క్వీన్ విక్టోరియా ఉండే సమయంలో ఇంగ్లీష్ సొసైటీ ఎలా ఉండేది. విక్టోరియన్ వాల్యూస్ అంటే ప్రూడ్, PRUDE. ప్రూడ్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ వెరీ వెరీ కన్జర్వేటివ్ అండ్ ఈజీలీ షాక్డ్ బై మ్యాటర్స్ పర్టైనింగ్ టు సెక్స్ అండ్ వైలెన్స్. అన్నిటికీ ఈజీగా అప్సెట్ అయిపోతారు. సో దే గెట్ ఈజీలీ షాక్ బై మ్యాటర్స్ పర్టైనింగ్ టు సెక్స్, మెయిన్లీ SEX. సో వాళ్ళు ప్రూడ్సు, ప్రూడరీ, ప్రూడిష్నెస్, ప్రూడిష్ బిహేవియర్. ప్రూడ్కి ఆపోజిట్ టు ప్రూరియంట్, PRURIENT. ప్రూరియంట్ అంటే షోయింగ్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్స్ లైక్ ఎన్ అడాలసెంట్. ప్రూరియంట్ అంటే లస్టీ, సెక్షువలీ లాంగింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ రూమ్లో ఒక లాయరు రేప్ కేసు వచ్చిందనుకో, అందులో ఏ లాయర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ ప్రూరియంట్ క్వశ్చన్స్. ఎందుకు? ఆ పింక్ అన్న మూవీ వచ్చింది, చూసే ఉండుంటావు నువ్వు, చూడలేదా పింక్? హలో, అయ్యో చూడాలి, అమితాబ్ బచ్చన్ మూవీ అది, పింక్. ఎనీవే, అందులో రేప్ కేసు మీద అనమాట. సో రేప్ కేసు అన్నది ఇన్ కెమెరా జరుగుతుంది ప్రొసీడింగ్. ఫ్రేజ్ రాసుకో, INCAMERA, ఇన్ కెమెరా అంటే సీక్రెట్గా. ఇన్ కెమెరా రేప్ కేసులు కోర్ట్ రూమ్లో అందరినీ పబ్లిక్ని రానివ్వరు కూర్చోడానికి. మనం కోర్టులకు పోవచ్చు. యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్ వీ ఆల్ కెన్ గో అండ్ సిట్ ఇన్ ఎ కోర్ట్ టు అబ్జర్వ్ హౌ కోర్ట్స్ ఫంక్షన్. గ్యాలరీ ఉంటుంది. కానీ రేప్ కేసులో మనని కూర్చొనివ్వరు, ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్. సో ఇవన్నీ ఉంటాయి. సో అటువంటి కేసుల్ని ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఇవన్నీ లాటిన్ ఫ్రేజులు, తప్పదు, మనకి ఇంగ్లీష్లో వచ్చేస్తాయి. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జార్గన్ అనమాట, లాటిన్ ఫ్రేజ్ యాక్చువల్గా. ఇన్ కెమెరా అంటే హిడెన్, ప్రైవేట్, నాట్ ఫర్ ఎవ్రీబడి. సో అప్పుడు రేప్ కేసులో చాలా మటుకు రేప్ కేసులు, ఇప్పుడు ఫాల్స్ రేప్ కేసులు ఎక్కువ ఉన్నాయి. మీటూ మూమెంట్ జరిగింది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ విక్టిమ్ ఎవరినైతే అక్యూజ్ చేస్తామో, డిఫెండర్, అక్యూజ్డ్, వాడు లాయర్ పెట్టుకుంటాడు. ఆ లాయరు అన్ని రకాల క్వశ్చన్లు అడుగుతాడు, చాలా దరిద్రమైన క్వశ్చన్లు అడుగుతాడు. ఎందుకంటే హిజ్ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ హిజ్ క్లయింట్. And perhaps maybe this is a whole concocted rape case, అంటే ఫ్యాబ్రికేటెడ్ అంటే అబద్ధాలు, కుక్డ్ అప్, నాట్ ఎ రియల్ వన్, ఫేక్ కేసు అనమాట. ఫేక్ 498 డౌరీ కేసులు, ఫేక్ రేప్ కేసులు చాలా పెడుతున్నారు. సో ఆ లాయర్కి ఆ హక్కు ఉంటుంది. వాడు ఎంత నీచమైన దరిద్రమైన క్వశ్చన్లైనా అడుగుతాడు వాడు. ఇంకా ఇక్కడ విక్టమ్ కానీ ఏడ్ చేసి అయ్యో నాకు రెండోసారి రేప్ అయిపోతుంది అని ఆడిస్తే ఇంకా తప్పదు అక్కడ. మరి అది తప్పదు, ఎందుకంటే న్యాయం జరగాలంటే అవతల వాడు లాయర్కి ఆ హక్కు ఉంటుంది. సో ప్రూరియంట్ అన్న వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇక్కడ అర్థం చేసుకో, ఇవన్నీ GRE వర్డ్స్ కాబట్టే. సో ప్రూడరీ, విక్టోరియన్ సొసైటీ, విక్టోరియన్ వాల్యూస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ప్రూడిష్ అనమాట.
క్వీన్ విక్టోరియా మొగుడు పేరు ఆల్బర్ట్. వాడు ఒక నీచమైన లెక్చర్, వొమనైజర్ అనమాట. వాడికి ఆడవాళ్ళంటే వీక్నెస్. సో అందుకని క్వీన్ విక్టోరియా ఇండియాని పరిపాలించింది. ఈ పిచ్చిది, ఇది రాణి అనమాట. అది మనని 200 ఏళ్ళు పీడించుకు తిన్నారు బ్రిటిష్ వాళ్ళు. మన నెత్తి మీద రాణిగా కూర్చుంది క్వీన్ విక్టోరియా. దాని గురించి మనకి స్టాచ్యూలు పెట్టారు, దాని గురించి గొప్పగా చెప్పారు. అదో దాన్ని డాష్ 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 బూతులు తిట్టాను ఇప్పుడు పొద్దున్నే. సో దీని మొగుడు ఆల్బర్ట్ గాడు ఆడది చూస్తే వాడికి ఒళ్ళు కంట్రోల్ పోయేది. అందుకని అదేం చేసిందంటే ఆడవాళ్ళందరూ 5 పెట్టికోట్లు, 5 బ్లౌజులు, మొహం కప్పుకోవాలి, టోపీ. ఇప్పుడు ఈ బుర్కాలు తురుకోళ్ళు వేసుకుంటారు చూడు, అంతకంటే దారుణమైన డ్రెస్ కోడ్ ఉండేదన్నమాట ఇంగ్లాండ్లో ఆ టైంలో. అందుకని ఆడవాళ్ళు బానెట్లు పెట్టుకోవాలి, హ్యాట్లు పెట్టుకోవాలి, మొహం కప్పుకోవాలి, ఉత్తి కళ్ళే కనిపించాలి, డ్రెస్సులు 6 డజన్ వేసుకోవాలన్నమాట. శరీరం మీద ఇంచు డ్రెస్ స్కిన్ కూడా కనిపించిందంటే ఈ ఆల్బర్ట్ గాడు దరిద్రుడు. సో అలాగా మొత్తం అమెరికా, ఈ బ్రిటిష్ సొసైటీ అంతా ఇలాగ తయారైంది. అందుకని దాన్ని విక్టోరియన్ వాల్యూస్ అంటారు. విక్టోరియన్ వాల్యూస్ అని అన్న ఫ్రేజ్ నువ్వు వాడినప్పుడు బ్రిటిష్ వాడిని మంచిగా తిట్టినంత పని అవుతుందన్నమాట. మన హిందూ సొసైటీ ఎప్పుడూ విక్టోరియన్ వాల్యూస్ లేవు మనకి. We were always discussing anything and everything as if it's an academic discipline. రైట్. సో ఇక్కడ ప్రూడరీ, విక్టోరియన్ ఈ వర్డు దాని మీనింగ్ నీకు అర్థమైందనుకో, ఈ సెంటెన్స్ ఇంకా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అన్నమాట. సో కాస్మోపాలిటన్ అంటే ఏమిటి? వెరీ వైడ్లీ ట్రావెల్డ్, అలాంటి మనిషిని కాస్మోపాలిటే అంటారు. COSMOPOLITE. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచమంతా తిరిగేడు. సో కాస్మోపాలిటన్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ వర్డ్, దానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ అన్నానంటే పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ నేషనాలిటీస్ కెన్ కమ్ అండ్ దే లివ్ టుగెదర్ పీస్ఫుల్లీ. సో కాస్మోపాలిటన్కి ఆపోజిట్ ఏమిటి? లోకల్, పెరోకియల్, పార్టీసన్, ప్రావిన్షియల్, లిమిటెడ్. అది కాస్మోపాలిటన్ సిటీ అంటే పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్, డిఫరెన్సెస్, దే కమ్ అండ్ లివ్ టుగెదర్. కాస్మోపాలిటన్ ప్లాంట్, చెట్టు. కొన్ని చెట్లు ఎక్కడ పాతినా పెరుగుతాయి. ఇప్పుడు యాపిల్ చెట్టు మనకి హైదరాబాద్లో పెరిగే ఛాన్స్ తక్కువ, కాశ్మీర్లో చలి ప్రాంతంలోనే పెరుగుతుంది. సో అన్ యాపిల్ ట్రీ ఈజ్ నాట్ ఎ కాస్మోపాలిటన్ ట్రీ. సో కాస్మోపాలిటన్ ప్లాంట్ అన్నామంటే మీనింగ్ మారిపోయింది, రైట్? సో ఇంత వచ్చింది. ఓకే, తర్వాత విమ్సికల్, కెప్రిషియస్ అంటే అన్ప్రెడిక్టబుల్. ఇన్సులార్ టెరిటరీ. ఇండియా హ్యాస్ గాట్ సమ్ 5,000 ఇన్సులార్ టెరిటరీస్. ఇన్సులార్ అంటే ఐలాండ్. ఇన్సులార్ అంటే ఇంకో మీనింగ్ యాడ్జెక్టివ్గా వాడితే ఇన్సులేటెడ్, నాట్ మిక్సింగ్ విత్ అదర్స్. ఓకే, అమెరికా has got some 50 insular territories. Hawaii is the 50th state of America and it's an insular territory అంటే ఐలాండ్. తర్వాత వార్లో రజాకార్లు హైదరాబాద్లో దారుణాలు చేశారు. నైజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు. దానికి ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ మర్సినరీ అంటే సోల్జర్ ఫర్ హైర్. డబ్బు కోసం వాడిని మనం హైర్ చేసుకోవచ్చు. మన ఆర్మీలాగా సోల్జర్లా పనిచేస్తాడు. వాడు ఎంత దారుణమైనా చేస్తాడు. వాడికి దేశభక్తి ఏముండదు. పైసలు ఇస్తే ఎవరి తరఫైనా ఫైట్ చేస్తాడు. సోల్జర్ ఫర్ హైర్ని నౌన్లో మర్సినరీ అంటారు, నౌన్ ఫామ్. మర్సినరీ యాడ్జెక్టివ్గా వాడితే గ్రీడీ ఫర్ మనీ. మర్సినరీ యాటిట్యూడ్ అంటే ఎప్పుడు డబ్బు, గ్రీడీ ఫర్ మనీ. ఓకే, తర్వాత ప్లాటోనిక్, PLATONIC. ప్లాటోనిక్ అంటే ఐడియలిస్టిక్. ప్లాటోనిక్ ఫ్రెండ్షిప్ అంటే అందులో సెక్స్ ఉండదు, ఉత్తి మైండ్ టు మైండ్ ఫ్రెండ్షిప్. ప్లాటోనిక్ ఫ్రెండ్షిప్ అంటారు. ప్లాటోనిక్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ డిస్క్రైబ్స్ మ్యాన్ అండ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ in which there is no physical relationship, only they have some kind of a mental kind of friendship. Platonic ideas అంటే extremely idealistic and impractical. So platonic love అనేది కూడా it is considered an impractical thing, because once a man and woman decide to become friends, well, they might always cross limits, so those things are there. Anyway, so idealistic అనమాట. Now idealistic అంటే ఏమిటి? ఐడియల్ అంటే who's an ideal. Rama is our cultural ideal. Rama is our idol. Rama is our ideal. What are the ideals in the Constitution? Ideal means a great role model or some great value which we aspire to achieve. So ideal ante something considered of great value
Today we are here and there is a big gap between us and the ideal. So ideal means a great value which we want to achieve. ఇంట్రాన్సిజెంట్ అంటే మొండివాడు, మాట వినడు. ఇంట్రాక్టబుల్ INTRACTABLB. రీకాల్సిట్రెంట్ RECALCITRENT రీకాల్సిట్రెంట్. రిఫ్రాక్టరీ REFRACTURY ఇంట్రాక్టబుల్. సో ఇంట్రాక్టబుల్, ఇంట్రాన్సిజెంట్, రిఫ్రాక్టరీ, ఆల్ దీస్ వర్డ్స్. రీకాల్సిట్రెంట్, రిఫ్రాక్టరీ మెటల్ అంటే ఏమిటి, దాన్ని ప్రాసెస్ చేయడం కష్టం. రిఫ్రాక్టరీ, ద ట్రేడ్ యూనియన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిఫ్రాక్టరీ. ఇంట్రాన్సిజెంట్ అన్నామంటే మాట వినరు, మొండివాళ్ళు. దీనికి ఇంట్రాన్సిజెంట్కి నేను నిమ్మానికి చెప్తా చూడు. నిమ్మానికి పెట్టుకుంటే కొంచెం ఈజీ. ఈ వర్డ్ని బ్రేక్ చేసామనుకో, ఇన్ అంటే లోపల, ట్రాన్ అంటే ట్రైన్ అనుకో. ఒక ట్రైన్ ఉంది, నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావు. మనకి ఇక్కడ బాంబేలో మెట్రోస్ ఎలాగా, మనకి మెట్రోల్లో ఖాళీగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వీడు బస్సులు ఫ్రీగా ఇచ్చాడు, ఏదో చేశాడు, అందరూ మెట్రోలు మానేశారు. మెట్రోలు లాస్లో ఉన్నాయి ఇప్పుడు. పిచ్చి ఇది స్టూపిడ్ పాలసీస్. సో బాంబేలో మెట్రోస్ ఎక్కేవంటే, నేను ఎక్కాను, అది ఆ క్రౌడ్లో మనం నించుంటే ఆ క్రౌడ్ మన లోపల తోస్తుంది, మళ్ళీ మనకి బయటకు తీసుకొస్తుంది. అది అంత క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో ఆ మెట్రోలో ఒకడెవడో కూర్చున్నాడు, లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ కూర్చున్నారు. అరే మీరు ఇక్కడి నుంచి ఈ ట్రైన్లోంచి దిగంటారా అంటే వాళ్ళు మాట వినకుండా అక్కడే కూర్చున్నారు. అది బీయింగ్ ఇంట్రాన్సిజెంట్. ఇంట్రైన్సిజెంట్స్, జెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద లేడీస్ కంపార్ట్మెంట్ ఇన్ ద ట్రైన్ అండ్ బయటికి పొండి ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని చెప్పినా కూడా మాట వింటం లేదు, మొండి వాళ్ళు. సో ఈ విధంగా నిమ్మానికి పెట్టామనుకో, ఇంట్రాన్సిజెంట్ నువ్వు గుర్తుపెట్టుకునే ఛాన్సు ఉంది. ఓకే. గోత్రం, మనం గోత్రం అంటాం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు గోత్రం అడుగుతారు. పెళ్లి చేసుకున్నప్పుడు గోత్రం ఇంపార్టెంట్. సగోత్రం పెళ్లి చేసుకుంటే చెల్లెల్ని పెళ్లి చేసుకున్నట్టు అయిపోతుంది, లేక అన్నని పెళ్లి చేసుకున్నట్టు. సో గోత్రాలు సేమ్ ఉండకూడదు. అది మన చాలా సైంటిఫిక్ మ్యారేజ్ సిస్టమ్ మనకి. దాన్ని ఇంగ్లీష్ వర్డు కన్సాంగ్వినిటీ, CONSANGUINITY, కన్సాంగ్వినిటీ. కన్సాంగ్వినస్ అంటే బ్లడ్ రిలేషన్. కన్సాంగ్వినస్ రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్, అన్న చెల్లెలు, లేక ఫాదర్ సన్ డాటర్, మదర్ సన్ డాటర్. దాన్ని కన్సాంగ్వినస్ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్, కన్సాంగ్వినిటీ. సో గోత్రము అంటే ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ కన్సాంగ్వినిటీ. దాని డెఫినేషన్ ఏంటి? డిసెంట్ ఫ్రమ్ ఏ కామన్ మేల్ యాన్సెస్టర్ అనమాట. ఇప్పుడు మీది తోటకుల అన్నారు, మాది కాశ్యప గోత్రము అంటే కాశ్యప ఋషి నుంచి నేను డిసెండెంట్ అనమాట. మీరు తోటకుల ఋషి పేరు, ఋషులు అందరం, హిందువులందరూ ఋషుల డిసెండెంట్సే. సో తోటకుల అని ఒక ఋషి, ఆయన యొక్క డిసెండెంట్స్ మీరనమాట. మేల్ నుంచి వచ్చేది వై క్రోమోజోమ్. సైన్స్లో మనకి స్కూల్లో చెప్పుండాలి, వై క్రోమోజోమ్ మేల్ నుంచే వస్తుంది, ఫీమేల్ దగ్గర X క్రోమోజోమే ఉంటుంది. అందుకనే పేట్రియార్కల్ సొసైటీ, ప్యాట్రిలీనియల్ సొసైటీ మనది ఏర్పరచుకున్నాం. అంతేగాని ఇదేదో ఆడవాళ్ళని దౌర్జన్యం చేయడానికని కాదు. వెర్రి వెధవలు, చెత్త వెధవలు, బుర్రలేని వెధవలు హిందూయిజంని ప్యాట్రియార్కల్ అంటారు. అసలు ప్యాట్రియార్కీ నీకు ఎక్కడ కనిపిస్తుందంటే నీకు ఇస్లాంలో, క్రిస్టియానిటీలో కనిపిస్తుంది, హిందూయిజంలో కనిపించదు. సో మనది సైంటిఫిక్గా ఉండడం వలన అలా పెట్టారు. వై క్రోమోజోమ్ మేల్ దగ్గర నుంచే, తండ్రి దగ్గర నుంచే వస్తుంది. YX కలిపితే XX అయితే ఆడపిల్ల పుడుతుంది, YX అయితే మగ. సో ఇవన్నీ ఇప్పుడు సేమ్ గోత్రంలో పెళ్లి చేసుకున్నాం అనుకో, అప్పుడు రీసెసివ్ జీన్స్ దే విల్ కమ్ టుగెదర్ అండ్ పిల్లల్లో డిజీజెస్లు మేనిఫెస్ట్ అవుతాయి. డౌన్ సిండ్రోము, దరిద్రపు డిజీజెస్లు. 70% ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ 80% ఆఫ్ ద మ్యారేజెస్ ఇస్లాంలో, తుర్కు వాళ్ళలో సొంత చెల్లెల్ని, ఫస్ట్ కజిన్ని మ్యారేజ్ చేసుకుంటారు. బర్మింగ్హామ్ అని ఒక సిటీ ఉంది లండన్ దగ్గర. ఆ సిటీ హాస్పిటల్లో అన్ని ఫీటస్లు, అన్ని పిల్లలందరూ దారుణమైన డిసీజెస్తో పుడుతున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళకి, ఆ డాక్టర్లకి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే రీసెర్చ్ చేసుకోవడానికి స్పెసిమెన్లు బాగా వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అందుకని గోత్రం అంటే డిసెంట్ ఫ్రమ్ ఏ కామన్ మేల్ యాన్సెస్టర్. సో మనది చాలా సైంటిఫిక్ సిస్టమ్. హిందూ సిస్టమ్ కెన్ బి కాల్డ్ యూజెనిక్స్ సిస్టమ్, EUGENICS. మళ్ళీ GRE వర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లు పడ్డాయి.
EUGENICS, యూజెనిక్స్. యూ అన్న వర్డ్ ఎక్కడైనా EU యాడ్ చేస్తే గుడ్ అనమాట. యూఫోనీ, యూఫోనియస్, యూలాజీ. యూఫోనీ అంటే ప్లీజింగ్ సౌండ్, మ్యూజికల్. యూలాజీ అంటే పొగడత, EULOGY. యూజెనిక్స్, జెనిక్స్ అంటే జెనెటిక్స్. యూజెనిక్స్ అంటే ద సైన్స్ ఆఫ్ సెలెక్టివ్ బ్రీడింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద రేస్. మనము సగోత్రం ఎందుకు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటే దారుణాలు ఇదిగో ఇది డిజీజెస్లన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. సో మనది క్వాలిటీ ఆఫ్ ద రేస్ పెరుగుతుందన్నమాట. అందుకే అది. సో దట్ ఈస్ వాట్ యు లెర్న్డ్ అబౌట్ గోత్రం. హిందూయిజంలో కాస్ట్ లేదు. హిందూయిజంలో కులము అన్నది యాక్చువల్గా ఫ్యామిలీ ప్రొఫెషన్. Since I'm born in a Brahmin family, my forefathers were all teachers and advisors and lawyers, and so they were doing a lot of reading and teaching, so that came naturally to me. So if you are born in, let us say, a potter's house, so you will naturally acquire pottery skills, which can be, of course, that skills can be transferred to other jobs also. So if you are born in a politician's house, so politics గురించి బాగా చిన్నప్పటి నుంచి మనకి అవగాహన వస్తుంది. సో అది కులము. సో కులం ఈజ్ అగైన్ వెరీ యూస్ఫుల్ బికాజ్ ఫ్యామిలీ ట్రెడిషన్ తొందరగా నేర్చుకుంటే నీకు బై 20 years యూ విల్ బి వరల్డ్ ఛాంపియన్ ఇన్ దట్ ఏరియా. కానీ మనకేమైందంటే డిగ్రీలు పుచ్చుకుని ఏదో ఉద్యోగాలు చేయాలి, ఫ్యామిలీ ప్రొఫెషనల్ని మనం వదులుకున్నాం. యూరోప్, అమెరికాలో చూసామంటే వాళ్ళ కులాల్ని వదులుకోలే, కాకపోతే వాళ్ళు ఆ వర్డ్ వాడలే. జాతి అంటే లీనియేజ్, ఫ్యామిలీ ట్రీ, మళ్ళీ బ్లడ్ రిలేషన్షిప్. జాతి కింద ఒక కేటగిరీ కన్సాంగ్వినిటీ. ఇప్పుడు కులము జాతి ఇంటర్చేంజబుల్గా వాడేస్తున్నారు, అదో పెద్ద ప్రాబ్లంలా తయారైంది. తర్వాత వర్ణ అంటే ఇంగ్లీష్ వర్డ్. వర్ణకి ఇంగ్లీష్ ఈక్వివలెంట్ ఇస్ టెంపరమెంట్. మళ్ళీ జిఆర్ఈ వర్డ్, TEMPERAMENT. టెంపరమెంట్ అంటే హ్యాబిచువల్ మూడ్. సో టెంపరమెంట్ అంటే డిస్పోజిషన్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మన బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 బ్రాడ్ టెంపర్మెంట్స్ వేదంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. దాని కాంబినేషన్స్ మిలియన్స్లో వస్తుంది. అంటే ఈ వర్ణ ఎవడు ప్యూర్ సాత్విక్ ఎక్కడ కనిపించండి నీకు. సాత్విక్ టెండెన్సీ ఎక్కువ ఉంటే వాళ్ళు బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. రాజసికం టెండెన్సీ ఎక్కువ ఉండి సాత్వికం దాని కింద, అంటే 80% రజస్, ఆర్ లెటస్ సే 60% రజస్ అండ్ 20% సాత్విక్ అండ్ 10% ఆర్ ద అదర్ 20 is తమస్. సో అలాంటి కాంబినేషన్ వస్తే క్షత్రియత్వం వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్డ్స్ నీకు బాగా క్లారిటీ రావాలి. ఈ లెక్చర్ ఆబ్వియస్లీ జిఆర్ఈకి అవసరం లేదు, బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టెంపర్మెంట్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ, సిన్స్ యూ ఆర్ ఎ హిందూ, దట్ అవర్ హిందూ సిస్టమ్ is the most scientific one. Unfortunately, many Hindus, especially your generation youth, they think that this whole caste and all that is outdated. First of all, caste లేదు హిందూయిజంలో. ఈ వర్డ్ మన నెత్తి మీద బ్రిటిష్ వాళ్ళు రుద్దారు. మనకి కాస్ట్ లేదు. హిందూయిజంలో కులము, జాతి, వర్ణ, గోత్రం ఉన్నాయి. ఇవన్నీ చాలా సైంటిఫిక్. ఇది అర్థం చేసుకోకుండా కాస్టిజం ఉంది అన్ఫార్చునేట్లీ. ఏంటంటే సో మనది ఎక్కువ కాస్టు, కులం ఎక్కువ అని చెప్పి అవతల వాడిని చిన్న చూపు చూడడం ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సొసైటీ. అది లేదు అని నేను అంటాను లేదు, అది ఉంది. అది కులాగ్రహం అన్నమాట, అది ఉంది. కాస్ట్ లేదు. Anyway, I hope you listen to my small talk. It will enlighten you and you have learned many words which you should have known by now. Unfortunately, our education system has taught Hindus only to hate themselves. లోతింగ్ అనమాట, LOATHE, లోత్ అంటే హేట్. లోత్కి ఇంకో మీనింగ్ ఉంది, LOATH, లోత్ వితౌట్ ద ఈ. ఐఎమ్ లోత్ టు వర్క్ విత్ హిమ్, అన్విల్లింగ్. లోత్ LOATH అంటే అన్విల్లింగ్, LOATHE హేట్. లోత్ అంటే హేట్, అది వర్బ్, ఇది అడ్జెక్టివ్. చాలా ఇంపార్టెంట్, జిఆర్ఈ ఫేవరెట్ మళ్ళీ. ఓకే, భాగ్. వాట్ ఈజ్ యువర్ భాగ్? BHAG. ఐఎమ్ రికార్డింగ్. బిగ్, హెయిరీ, అడేషియస్ గోల్. హెయిరీ అన్న వర్డ్కి రెండో మీనింగ్ ఈజ్ స్కేరీ. If your goals and objectives and ambitions don't scare you, then they are useless అంటాడు ఎవడో ఫిలాసఫర్ అన్నాడు. You should be scared by your own objectives. So what is your bhag? BHAG అంటే big, hairy, audacious goal. What is the great ambition that you have? What is your magnificent obsession? What do you want to achieve? Don't you have a burning desire to become world famous? And if you don't have, then I think your life is being wasted, amma. So we all have to have a bhag.
Ask people, what's your bhag? They think you are using a Hindi word. So disinterested, disinterested, disinterested judge. A judge in a courtroom should be disinterested అంటే impartial. Impartial కి synonyms ఏంటి? Objective. Objective test. Objective అంటే impartial, factual, based on fact, no feeling. సో ఆబ్జెక్టివ్ అంటే వితౌట్ ఫీలింగ్, సబ్జెక్టివ్ అంటే విత్ ఫీలింగ్స్, బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఆర్ట్ని నీకు ఒక పెయింటింగ్ నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చు. నీకు ఒక డ్యాన్సు, ఒక కలరు నచ్చొచ్చు. సో అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. వేరాజ్ సైన్స్ హ్యాస్ టు బీ ఆబ్జెక్టివ్. సైంటిస్ట్ కెనాట్ బీ సబ్జెక్టివ్. ఈ థీమ్ మీద GRESS చాలా వస్తాయి ఎస్ఏ టాపిక్స్. రిమెంబర్, ఆబ్జెక్టివ్ అంటే ఫ్యాక్చువల్, ఇంపార్షియల్కి సినోనిమ్స్ ఏంటి? డిస్పాషనేట్, డిసింటరెస్టెడ్, డిస్పాషనేట్ అబ్జర్వర్. శ్రీకృష్ణుడు, రాముడు మన హృదయంలో ఉన్నాడు అని అంటాం. అంటే హృదయం అంటే ఎనాటమీ, హార్ట్ కోసి అందులో చూస్తే రాముడేం కనిపించడు. సో ఇట్ ఈస్ ఎ డీప్లీ స్పిరిచువల్ ఐడియా. సో అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఈజ్ ఎ డిస్పాషనేట్ అబ్జర్వర్. అంటే మన అంతరాత్మ మనతోటే ఉన్నాడు. ఆయనకి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు. ఈజ్ ఎ కాన్స్టెంట్ విట్నెస్ అండ్ ఎ డిస్పాషనేట్ అబ్జర్వర్. దట్ మీన్స్ ఈజ్ ఇంపార్షియల్. అందుకని హీ డస్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ. సో రిమెంబర్, ఇంక్వైరీ అంటే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇంక్వైరీకి రెండో మీనింగ్ ఎంక్వైరీ అంటే ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఆబ్జెక్టివ్, డిస్పాషనేట్, డిసింట్రెస్టెడ్, ఈ 3 వర్డ్స్ GRE ఫేవరెట్స్. ఇవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి వర్డ్స్. మూడిటికి మీనింగ్ ఈజ్ ఇంపార్షియల్. ఇప్పుడు నేను చెప్పిన మీనింగ్ ఒకటే వర్డ్లో చెప్పాను కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నువ్వు డిక్షనరీలకు వెళ్ళి 10 డిక్షనరీలకి ఈ వర్డ్ పెట్టి చూసావనుకో, వాళ్ళు రకరకాలుగా డిఫైన్ చేస్తారు, కన్ఫ్యూజన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ. అందుకనే నా వీడియోలు, నా ఆడియోలు వింటూ ఉండండి. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. బికాజ్ నేను చేయవలసిన హోంవర్క్, మీరు చేయవలసిన హోంవర్క్ నేను చేసేసాను ఆల్రెడీ. ఓకే. విండ్ ఫాల్, WINDFALL రాసుకో. విండ్ ఫాల్ అంటే సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ ఫార్చ్యూన్. అంటే నీకు సడన్గా ఒక లాటరీ తగిలింది అనుకో, బంపర్ 10 కోట్ల లాటరీ నీకు వచ్చేసింది అంటే ఇంకా మరి GRE అక్కర్లేదు, గాడిద గుడ్డు, నువ్వు హాయిగా పెద్ద మాల్ కట్టుకుని కూర్చోవచ్చు ఇక్కడ. ఓకే, అవునా స్నేహిత? సో విండ్ ఫాల్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ విండ్ ఫాల్. ఐఎమ్ వెయిటింగ్. Rama is going to create a windfall for me. విండ్ ఫాల్ అంటే సడన్ అండ్ ఎక్స్పెక్టెడ్ గుడ్ ఫార్చ్యూన్. దానికి నేను నీకు ఒక నియమానికి చెప్తా. విండ్ ఫాల్ అంటే గాలి, ఫాల్ అంటే పడుతున్నాయి. అంటే నువ్వు సాయంత్రం వాక్కి వెళ్తున్నావు, పార్కులో బోల్డ్ అని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, గాలి బాగా వచ్చింది, గస్ట్, GUST, గస్ట్ అంటే స్ట్రాంగ్ విండ్. గస్ట్ వచ్చింది. గస్ట్ రాగానే ఆకులన్నీ రాలిపోయి ప్రతి ఆకు $100 బిల్గా అయిపోతుంది. అంటే గ్రీన్ బ్యాక్ అంటే అమెరికన్ డాలర్స్ని గ్రీన్ బ్యాక్స్ అంటారు. గ్రీన్ అన్నా గ్రీన్ బ్యాక్ అన్నా అమెరికన్ డాలర్స్ని గ్రీన్ అంటారు. ఎందుకంటే ఆ కలర్ గ్రీన్లో, నాచు కలర్లో, ఫంగస్ కలర్లో ఉంటుంది వాళ్ళ డబ్బు కలరు. మనది ఫంగస్ కలర్లో ఉండదు. సో గ్రీన్ అన్న గ్రీన్ బ్యాక్ రాసుకో, గుర్తుపెట్టుకో. గ్రీన్ బ్యాక్ అంటే ఏమిటి? అమెరికన్ డాలర్స్. సో ఈ గ్రీన్ బ్యాక్స్ నువ్వు వాక్కి వెళ్తుంటే ఏమైంది? గస్ట్ వచ్చింది, పెద్ద తుఫాన్ గాలిలా వచ్చింది. గస్ట్ అంటే సైక్లోనిక్ విండ్ అనమాట, స్ట్రాంగ్ విండ్. ఓకే. గేల్ అంటే సైక్లోనిక్ విండ్, GAL. చిన్న తేడా ఉంది గస్ట్కి, గేల్కి. సో దెర్ ఇస్ ఎ గస్ట్ అండ్ ఆల్ ద లీవ్స్ ఆర్ బీయింగ్ షెడ్ బై ద ట్రీస్ అండ్ ఆల్ దీస్ లీవ్స్ ఆర్ గెటింగ్ magically transformed into $100 bills and all these leaves are magically rushing into your pant pocket, shirt pocket, into your shirt and into your backpack, and they are not leaving you. So now you are that is a windfall. Wonderful. That is a surreal situation. SURREAL. Surrealism ante dream, like a dream. Phantasmagoria, hallucinatory dream sequence. So how is the phantasm ante hallucination. So surreal, chala important GRE word. SURREAL. Surreal ante like a dream. Surrealistic paintings, surrealism ante like a dream. So that is the meaning of the word windfall. Usually people speculate in the stock market anamata.
అంటే పెనీ స్టాక్స్ అంటారు, అంటే చెత్త చిల్లర స్టాక్స్ అనమాట, రూపాయికి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులేండి, వాడు నాకు చెప్పాడు డీసెంట్గా, ఇది కొనరా నువ్వు అని. అంటే వాడు స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాడు. కానీ నాకు భయం, ఏమో వాడు చెప్పింది తప్పు అవ్వచ్చు కదా. సపోజ్ నేను 5 లక్షలు 10 లక్షలు పెట్టి పెన్నీ స్టాక్స్ అంటారు. పెన్నీ స్టాక్ అంటే చిల్లర అనమాట, అంటే స్టాక్ మార్కెట్లో వాల్యూ పడిపోయింది. అది ఒకప్పుడు బాగుండే వాల్యూ అది పడిపోయింది. కానీ కొంతమంది ఏమంటారంటే స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు, అరే ఇది కొనే, ఎందుకంటే 1 ఇయర్లో ఈ కంపెనీ పైకి వస్తుంది, ఎందుకంటే మోడీ పాలసీస్ వలన ఇదేదో అవుతుంది. అంటే 1 ఇయర్ లోపల రూపాయి 1000 రూపాయలు అయిపోయింది అనుకో, నువ్వు ఇంకా అంబానీ లెవెల్కి వెళ్ళిపోతావు. అది స్పెక్యులేషన్. కానీ అది అవ్వలేదనుకో, నా బొక్క 5 లక్షలు 10 లక్షలు బొక్క అయిపోయింది అనమాట. అంటే అది 100 రూపాయలు కూడా ఉండదు అనమాట, ఆరు 1000 రూపాయలకి దిగిపోతుంది. సో ఈ స్పెక్యులేషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్పెక్యులేషన్ మీన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ రిస్కీ షేర్స్ ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ రిస్కీ విత్ ది యాంటిసిపేషన్ ఆఫ్ ఎ విండ్ ఫాల్. సో దట్ ఈస్ కాల్డ్ స్పెక్యులేషన్ ఇన్ ది స్టాక్ మార్కెట్. బిజినెస్ స్పెక్యులేషన్ అంటారనమాట. అంటే అది ఇంత ఎలాబరేట్ మీనింగ్ ఉంది దానికి. ఓకే, విండ్ ఫాల్ అన్న వర్డ్ మనం నేర్చుకున్నాం, స్పెక్యులేషన్ అన్న వర్డ్ కూడా నేర్చుకున్నాం. వర్డ్ రికార్డ్ చేస్తున్నాను రా బాబు. కాన్స్టిట్యూషనల్, CONSTITUTINAL, కాన్స్టిట్యూషనల్ అంటే అడ్జెక్టివ్గా వాడితే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన. అన్కాన్స్టిట్యూషనల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. కానీ కాన్స్టిట్యూషనల్కి రెండో మీనింగ్ ఏంటంటే ఎ వాక్ అండర్టేకన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ హెల్త్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ మై మార్నింగ్ కాన్స్టిట్యూషనల్ అన్నానంటే మార్నింగ్ వాక్కి వెళ్తున్నా. ఈవినింగ్ కాన్స్టిట్యూషనల్, ఈ వర్డ్ కూడా GREలో పడింది. సో కాన్స్టిట్యూషనల్ అన్న వర్డ్కి ఒక ఆడ్, పెక్యూలియర్, నాట్ పాపులర్, మన ఇండియన్స్ మనం ఈ వర్డ్ అలా వాడటం లేదు, వాళ్ళు వాడుతున్నారు. సో ఈ వర్డ్కి రెండో మీనింగ్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అంటే వాక్ అండర్టేకన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హెల్త్, ఇంప్రూవింగ్ యువర్ హెల్త్.